మన రాయలసీమలో చాలా తక్కువ హాస్పిటల్స్లో ఉన్నాయి. అందులో తెలిసిన ఇద్దరు సెలబ్రిటీల పేర్లు చెప్తాను. రజనీకాంత్ గారు. ఓకే, అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సిద్ధార్థ్ హెరూరు. నేను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్గా మెడికవర్ హాస్పిటల్ కర్నూలులో ఫుల్ టైం నెఫ్రాలజిస్ట్గా పనిచేస్తున్నాను. అయితే ప్రతి గురువారం అండ్ ఆదివారం మెడికవర్ హాస్పిటల్ తరపున మెడికవర్ హాస్పిటల్ అవుట్ రీచ్ క్లినిక్ అంటాం. సో అంటే క్యాంప్ లాగా. సో ప్రతి గురువారం ఆదివారం ఇక్కడ ఆదోనికి విజిట్ చేస్తున్నాను. సో కాబట్టి కిడ్నీ వ్యాధులు, కిడ్నీ సంబంధిత వ్యాధులు, కిడ్నీ జబ్బులతో బాధపడుతున్న వాళ్ళందరికీ ప్రతి గురువారం అండ్ ఆదివారం ఇక్కడ మెడికవర్ హాస్పిటల్ తరపు నుండి మేము వచ్చి సేవలు అందిస్తున్నాం. కాబట్టి మీ మీడియా ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఇది దగ్గర ఆదోని ప్రజలకు, మళ్ళీ ఆదోని మండల ప్రజలకు, చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అందరికీ మీరు ఈ విషయాన్ని తెలియజేయాలి అందరికీ. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్యన కిడ్నీ జబ్బులు చాలా ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. నేను ఇప్పుడు ఇక్కడికి రాబట్టి 2 years అవుతా ఉంది. సో గత 2 సంవత్సరాలుగా చూస్తుంటే కిడ్నీ జబ్బులు అనేవి చాలా ఎక్కువగా బయటపడుతున్నాయి. కిడ్నీ జబ్బులు చాలా ఎక్కువగా ప్రజల్లో చాలా ఇబ్బంది కలుగజేస్తున్నాయి. సో మన స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి 10 మందిలో ఒకరికి కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది. ప్రతి 10 మందిలో ఒకరికి. అంటే మీరే ఆలోచించండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఒక 20 మంది ఉన్నారు. అంటే ఈ 20 మందిలోనే ఎవరికో ఇద్దరికి కిడ్నీ ప్రాబ్లం రావచ్చు. అర్థమవుతుంది కదా. సో అంత కామన్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. సో ఎందుకు కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి అంటే, మెయిన్ ఇంపార్టెంట్ బీపీ, షుగర్, బీపీ, ఒబెసిటీ అంటే బరువు ఎక్కువగా ఉండడం. ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అండ్ ఇంకోటి ఏంటంటే, కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి సైలెంట్ కిల్లర్స్. ఈ మాట చాలా మీరు హైలైట్ చేయాలి, హెడ్డింగ్లో పెట్టాలి. కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి సైలెంట్ కిల్లర్స్. అంటే మనకి లాస్ట్ స్టేజ్ వచ్చి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యేంత వరకు మనకి సిమ్టమ్స్ అంటే లక్షణాలు ఉండవు. సో నాకు షుగర్, బీపీ ఉంది, నేను మందులు వాడుతున్నాను, బాగున్నాను, నాకేం ప్రాబ్లం లేదు అని ఉంటారు. కానీ లోపలేమో కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయి ఉంటుంది. కిడ్నీ ప్రాబ్లం మెల్లగా పెరుగుతూ ఉంటుంది. అది మొత్తం 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఇంకా వాపులు వచ్చి, ఆయాసం వచ్చి, ఆ స్టేజ్కి వచ్చేంత వరకు ఎవరు చూపించుకోవడం లేదు జనాలు. సో కాబట్టి కిడ్నీ ప్రాబ్లమ్స్ అవగాహన పెరగాలి. ఎందుకు అవగాహన పెరగాలంటే, రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి 10 మందిలో ఒకరికి కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అవగాహన పెరగాలి. సో కిడ్నీ ప్రాబ్లమ్స్, బీపీ, షుగర్, ఒబెసిటీ వీటి వల్ల మెయిన్ వస్తుంది. దీంతోపాటు మన ఆదోని చుట్టుపక్కల మండలాల్లో, గ్రామాల్లో మేము చూస్తుంది ఏంటంటే, ఈ ఎండలు ఎక్కువ ఉండడం వల్ల, రైతులు ఎక్కువ ఉండడం వల్ల, వాళ్ళు హెవీ అంటే వాళ్ళ రోజు పనులు ఏమైతే చేసుకుంటున్నారో, నీళ్ళు తక్కువ తాగడం వల్ల, ఎండలో ఎక్కువ పని చేయడం వల్ల సో డీహైడ్రేషన్ పెరిగి కిడ్నీ స్టోన్స్ వచ్చి దానివల్ల కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. సో మామూలుగానే ఇప్పుడు మనం అర్బన్ పాపులేషన్, రూరల్ పాపులేషన్ ఉంటుంది. సో అర్బన్ పాపులేషన్లో బీపీ, షుగర్ వీటి వల్ల ఎక్కువ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ బీపీ, షుగర్ అనేది రూరల్ పాపులేషన్లో కూడా ఎక్కువైంది. దాంతోపాటు ఈ రూరల్ పాపులేషన్లో ఏంటంటే, ఈ ఎక్కువ ఎండలో పనిచేయడము, ఎక్కువసేపు అట్లే నీళ్ళు తాగకుండా నిల్చోవడము, ఇవన్నీ చేయడం వల్ల కిడ్నీ స్టోన్స్ అనేవి వచ్చి దానివల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అవుతున్నాయి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, అదే లాస్ట్ స్టేజ్లో వస్తున్నారు మన దగ్గరికి, ముందే రావడం లేదు. సో ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి మీరు మెసేజ్ ఏమి ఇవ్వాలి అంటే, ఏదన్నా చిన్న కాళ్ళ వాపు వచ్చినా, చిన్నగా ఆయాసం వచ్చినా, ఏమన్నా నడుము నొప్పి వచ్చినా, యూరిన్లో మంట వచ్చినా, లేదా బీపీ షుగర్ ఉండి లక్షణాలు ఏం లేకపోయినా ఒక్కసారి కిడ్నీ డాక్టర్ని కలవాలి అనేది మీరు అవగాహన పెంచాలన్నమాట. ఎందుకంటే మనము పుట్టినప్పుడు 2 కిడ్నీలు ఉంటాయి. సో పుట్టినప్పుడు ఎన్ని కిడ్నీ కణాలు అయితే ఉంటాయో అవే కిడ్నీ కణాలతో మనం జీవితాంతం పని చేయించుకోవాలి. ఇప్పుడు కిడ్నీ కణాలు పోతే మళ్ళీ కిడ్నీ కణాలు రావు, మళ్ళీ వచ్చే జన్మ ఎత్తాలి మనం. కాబట్టి కిడ్నీ అనేది చాలా ప్రీషియస్. సో మనకి హార్ట్, బ్రెయిన్ వాటికన్నా ఎక్కువ ప్రీషియస్ ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ ఉంది, ఇప్పుడు స్కిన్ కట్ చేసాం అనుకోండి, మళ్ళీ స్కిన్ పెరుగుతుంది. అట్లా కిడ్నీ కణాలు ఫిక్స్డ్ ఉంటాయి మనకి,
2 కిడ్నీలు, ఒక్కొక్క కిడ్నీలో 10 లక్షల కణాలు ఉంటాయి. సో పుట్టినప్పుడు ఎంత ఉంటే అంతే, అవే లైఫ్ లాంగ్ పనిచేయాలి అవి. సో ఏదైనా కిడ్నీ ప్రాబ్లం వచ్చి, ఏదైనా స్టోన్ వచ్చి, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి కొన్ని కిడ్నీ కణాలు చనిపోతే అవి మళ్ళీ రావు. సో కాబట్టి కిడ్నీ అనేవి చాలా ప్రీషియస్. మనం పుట్టుకతో ఎన్ని కిడ్నీ కణాలతో పుడతామో అన్నీ కిడ్నీ కణాలు లైఫ్ లాంగ్ ఉంటాయి. సో ఒకసారి కిడ్నీ ప్రాబ్లం వస్తే మళ్ళీ క్యూర్ అవ్వడం చాలా కష్టము. కాబట్టి లాస్ట్ స్టేజ్లో రాకుండా ముందే అవగాహన పెంచుకొని, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ముందే చూపించుకొని, కిడ్నీ ప్రాబ్లం ఉందో లేదో ముందే చూపించుకొని దాన్ని ఫెయిల్యూర్ అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళకుండా చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, సో డీహైడ్రేషన్, నీళ్ళు ఎక్కువ తాగకుండా, పొలాల్లో ఎక్కువ పనిచేస్తూ ఉన్న వాళ్ళు కూడా అది గుర్తించి నీళ్ళు బాగా తీసుకోవాలి. సో ఇదంతా చేసినా కూడా అడ్వాన్స్డ్ కిడ్నీ ఫెయిల్యూర్ స్టేజ్లో చాలామంది వస్తున్నారు. వాళ్ళకి మనం డయాలసిస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో డయాలసిస్తో బాధపడుతున్న వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. సో అంటే కిడ్నీ మార్పిడి చేయాలి. ఈ కిడ్నీ మార్పిడి సర్వీసెస్ అనేవి మన రాయలసీమలో చాలా తక్కువ హాస్పిటల్స్లో ఉన్నాయి. అందులో ఒకటి మన మెడికవర్ హాస్పిటల్. సో మెడికవర్ హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్వీసెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. నెలకి 1-2 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నాము. అన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. సో ఒకవేళ ఇవన్నీ అడ్వాన్స్ స్టేజ్లో కిడ్నీ ప్రాబ్లంతో బయటపడి ఇంకా డయాలసిస్ చేసుకుంటున్నారు, అట్లాంటి వాళ్ళకి కూడా మనకి ట్రాన్స్ప్లాంట్ సర్వీసెస్ అనేది చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీ ప్రాబ్లం రాకుండా అవగాహన పెంచాలి. సరే, ఏదో దురదృష్టంగా కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, డయాలసిస్ చేయించుకోవాలి. సరే, డయాలసిస్తో అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే మనకి లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది అన్నమాట. అంటే ఎక్కువ సంవత్సరాలు బతకొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎక్కువ సంవత్సరాలు బతకడమే కాకుండా బతికినంత సంవత్సరాలు కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. అంటే పేషెంట్లా కాకుండా నార్మల్ అందరిలాగా ఉంటాం. సో అంటే ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న వాళ్ళు నార్మల్ మనలాగా వాళ్ళ పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి బాగా తెలిసిన 2 సెలబ్రిటీల పేర్లు చెప్తాను. రజనీకాంత్ గారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు. సో ఆయన కూడా కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతుంటే 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యింటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆయన ఎన్ని సినిమాల్లో యాక్టివ్గా ఎంతగా ఉన్నారు 75 వయసులో కూడా. అలాగే రానా దగ్గుబాటి మొన్న రీసెంట్గా కూడా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఆయన కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని ఇప్పుడు తన పని తన సినిమాల్లో చేసుకుంటున్నారు. కాబట్టి అంటే డయాలసిస్ అనేది నేను ఇంకా ఇంతేనా, నా లైఫ్ ఇంతేనా, డయాలసిస్ అనేది బాధపడుతుంటారు చాలామంది. అట్లాంటి వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక దిక్సూచి. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక పర్మనెంట్ సొల్యూషన్. సో ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక అడ్వాన్స్డ్ సైన్స్ అనమాట. అది మనకి చాలా టీం వర్క్ ఉంటుంది. అంటే నెఫ్రాలజిస్ట్, యూరాలజిస్ట్, అనస్థీషియా, ఒక ఐసీయూ టీము, అడ్వాన్స్ సర్జన్స్. సో కాబట్టి ఒక పెద్ద హాస్పిటల్, ఒక పెద్ద సెటప్లోనే జరగాలి. సో అట్లాంటి ఒక సెటప్ మన మెడికవర్ హాస్పిటల్ కర్నూలులో ఉంది. సో మొత్తం రాయలసీమలో మనం చూసుకుంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం వేల మీద లెక్కేయచ్చు. ఒక 2-3 హాస్పిటల్స్లో మాత్రమే ఉన్నాయి. అందులో మెడికవర్ హాస్పిటల్స్ ఒకటి. కాబట్టి డయాలసిస్తో బాధపడుతున్న వాళ్ళకి మెడికవర్ హాస్పిటల్ ఉంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాము. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, ఒక గవర్నమెంట్ పర్మిషన్తోనే జరుగుతుందన్నమాట. ప్రతి కేసు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకునే చేయడం జరుగుతుంది. సో అయితే ఎవరు ఇవ్వచ్చు సార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ మార్పిడి ఎవరు డొనేట్ చేయొచ్చు అంటే ఫ్యామిలీ మెంబర్స్, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం, నియర్ రిలేటివ్స్ అంటాం. అంటే ఇంట్లో వాళ్ళు మాత్రమే. అంటే అమ్మ, నాన్న, అక్క, చెల్లెలు, అన్న, తమ్ముడు, భార్య, కొడుకు, కూతురు, అమ్మమ్మ, అంటే గ్రాండ్ పేరెంట్స్, వీళ్ళు మాత్రమే డొనేట్ చేయగలుగుతారు. సో నార్మల్గా ఫ్రెండ్స్ కానీ అవి కానీ మనకి రూల్స్ ఒప్పుకోవు. కాబట్టి ప్రతి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గవర్నమెంట్ పర్మిషన్తో చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇంట్లో ఎవరు ఫిట్గా లేరు అంటే అప్పుడు జీవన్ దాన్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. జీవన్ దాన్ అనేది అంటే ఎవరైనా బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళ ఆర్గన్స్ డొనేట్ చేస్తే అది మన పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కూడా మనకి చాలా అవగాహన కావాలి. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చాలా ఇంకా మన మారుమూల పల్లెలో చాలా అవగాహన లేదు, చాలా భయపడుతున్నారు. కానీ అది లేకపోతే లైఫ్ ముందుకు వెళ్ళదు.
ఇంకా డయాలసిస్తో బాధపడుతూనే ఉండాలి. సో మీరు మీడియా మిత్రులు, మీకు చాలా రీచ్ ఉంటుంది, మీకు మారుమూల పల్లెల్లో మీరు ఒక మెసేజ్ని ఎంతమందికైనా అందించవచ్చు. నేను వచ్చే పేషెంట్లకు మాత్రం చెప్పగలను, కానీ మీరు అందరికీ చెప్పగలరు, సమాజంలో ఉన్న వాళ్ళందరికీ. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఏం చేయాలి, అవగాహన పెంచుకోవాలి. బీపీ షుగర్ ఉండి ఏం ప్రాబ్లమ్స్ లేకున్నా కిడ్నీ టెస్ట్ చేసుకోవాలి. నీళ్ళు ఎక్కువ తాగి డీహైడ్రేషన్ కాకుండా, ఎస్పెషలీ రైతులు. తర్వాత పెయిన్ కిల్లర్స్. ఇంకొకటి ఏంటంటే మన చుట్టుపక్కల గ్రామాల్లో నేను చూసింది ఏంటంటే కొద్దిగా బాగా ఎక్కువ పనిచేసి ఆల్రెడీ డీహైడ్రేట్ అయింటారు, బాగా ఎక్కువ పనిచేసి నీళ్ళు తాగకుండా పెయిన్స్ వస్తాయని చెప్పేసి పెయిన్ కిల్లర్స్ వాడి, ఆ పెయిన్ కిల్లర్స్ రోజు అట్లాగే వాడుకుంటూ ఉంటారు. సో మన ఆర్ఎంపీల దగ్గర తీసుకుని లేదా లోకల్ ఫార్మసీలో వాళ్ళే ప్రజలే వెళ్ళి తీసుకోవడము, ఇవన్నీ చేయడం వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఇది కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేయాలి, మీరు మెసేజ్ ఇవ్వాలి. ఒకవేళ వచ్చిన తర్వాత అల్టిమేట్ సొల్యూషన్ అంటే మనకి పర్మనెంట్ సొల్యూషన్ అనేది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ఫెయిల్యూర్కి. సో దానికి డెఫినెట్లీ మన మెడికవర్ హాస్పిటల్ కర్నూలులో సర్వీసెస్ అందజేస్తున్నాము. సో కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చిన్న కిడ్నీ ప్రాబ్లమ్స్ నుంచి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు, అంటే హోల్ నెఫ్రాలజీ సర్వీసెస్, కిడ్నీ జబ్బులకి ఈ సొల్యూషన్, అంటే ఈ ఉన్న అన్ని ట్రీట్మెంట్స్ మన మెడికవర్ హాస్పిటల్ కర్నూలులో జరుగుతున్నాయి. అండ్ నేను నా నేటివ్ ప్లేస్ ఆదోని కాబట్టి, నేను పుట్టి పెరిగింది ఇదే ఊరు, చదువుకున్నది ఇదే ఊరు కాబట్టి, నేను ప్రతి గురువారం ఆదివారం ఇక్కడ కిడ్నీ ప్రాబ్లమ్స్కి బాధపడుతున్న పేషెంట్ని చూడడానికి విచ్చేస్తున్నాను మెడికవర్ హాస్పిటల్ తరఫున. సో అవుట్ రీచ్ క్యాంప్ అంటాము. సో కాబట్టి ఇది మీరు స్ప్రెడ్ చేయాలి. ఇక్కడ ఆధునిక కిడ్నీ కేర్ అనేది క్లినిక్, ఎస్కేడి కాలనీ, ఫస్ట్ రోడ్, జ్యోతిర్మయ కాలేజ్, జూనియర్ కాలేజ్ పక్కన. ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి సార్ కిడ్నీ వ్యాధి? అదే అండి, అది రాకుండా ఉండడానికి మెయిన్ నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి. నాన్ వెజ్ అండ్ సాల్ట్ అనేది బాగా లిమిటెడ్గా తీసుకోవాలి, ఇది మెయిన్ అండి. తర్వాత వచ్చిన తర్వాత అది ఒక్కొక్క పేషెంట్ బట్టి ఉంటుంది, అది మనం జనరలైజ్ చేయలేము. జీవనశైలి మార్పులు. అవును. ఇంకోటి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది, డయాలసిస్ మళ్ళీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ప్రస్తుతానికి ఆరోగ్యశ్రీ సర్వీసెస్ నుంచే ఇస్తున్నాం, అంటే ఎన్టీఆర్ వైద్య సేవా సహకారంతోనే చేస్తాం. సామాన్యులకి అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మనం రీసెంట్గా తోవి విలేజ్కి సంబంధించిన ఒక అబ్బాయి, రమేష్ అనే అబ్బాయికి వాళ్ళ మదర్ డొనేట్ చేశారు, అది కూడా మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాము. ఇప్పుడు వాళ్ళు మన దగ్గరే ఉన్నారు. ఏమంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఫస్ట్ ఒక 2-3 నెలలు కర్నూలులోనే ఉంటారనమాట. అంటే డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో ఉన్నారు, కానీ అక్కడ ఇల్లు తీసుకొని ఉన్నారు. సో వాళ్ళు రెగ్యులర్గా టెస్టులు ఉంటాయి వారానికి ఒకసారి మళ్ళీ వెళ్ళి రావడం ఎందుకని అక్కడే ఉన్నారు. ఈ మార్చ్ 1కి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి వాళ్ళ పనులు చేసుకుంటారు. సిద్ధార్థ హెరూర్.